కొన్ని ప్రయాణాలు మనం ఊహించినట్టుగా ప్రశాంతంగా సాగవు. ముఖ్యంగా రాత్రి సమయంలో తెలియని దారిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కసారిగా మనలో భయాన్ని కలిగించవచ్చు. మనం సాధారణంగా చూసే రోడ్డు, బస్సు ప్రయాణికుల మధ్య కొన్ని అనుభవాలు మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి ఒక రాత్రి ప్రయాణానికి సంబంధించిన ఒక కథ ఇది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ ఇన్ టు స్టోరీ. రాత్రి దాదాపు 9 గంటలవుతోంది. బస్సు తన సాధారణ రూట్లో నెమ్మదిగా వెళ్తోంది. బయట వర్షం గట్టిగానే పడుతోంది. బస్సులో పెద్దవాళ్ళు, కొంతమంది యువకులు, ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సత్యం ముందు రోడ్డుపైనే దృష్టిని పెట్టి బస్ని నడుపుతూ ఉన్నాడు. అతని పక్కనే కండక్టర్ శేఖర్ అలా కూర్చొని టికెట్లు లెక్క చూసుకుంటున్నాడు. ఇంకెంత దూరం ఉంది శేఖర్ అని సత్యం అడిగాడు. మన రూట్లో ఇంకో 12 కిలోమీటర్లు ఉంటాయి. ఆ తర్వాత 2 చివరి స్టాపులు మాత్రమే అని శేఖర్ చెప్పాడు. వర్షం ఇంకా పెరిగేలా ఉంది, త్వరగా వెళ్ళిపోదాం అని సత్యం అన్నాడు. వెనుక సీట్లో కూర్చున్న ఒక యువకుడు అది విని, అన్న, రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు, వర్షం కూడా కురుస్తూ ఉంది, కాస్త నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పాడు. అదే చేస్తున్నాను బాబు, మీరు కూర్చోండి అని సత్యం చెప్పాడు. ముందు సీట్లో కూర్చున్న ఒక పెద్ద ఆయన కిటికీ బయటికి చూస్తూ, ఈ రోడ్లో వర్షం పడితే ఎట్లానే ఉంటుంది అని పక్కనున్న వ్యక్తితో చెప్పాడు. అవును, మనం క్షేమంగా ఇంటికి చేరితే చాలు అని అతను కూడా చెప్పాడు. బస్సు అయితే ఇంకొంత దూరం వెళ్ళగానే సత్యం ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బస్సులో ఉన్న వాళ్ళంతా ముందుకు జరిగారు. ఏమైంది అని ఒక ప్రయాణికుడు అడిగాడు. ముందు చెట్టు పడిపోయింది అని సత్యం చెప్పాడు. శేఖర్ వెంటనే లేచి ముందు గ్లాస్ వైపు చూశాడు. హెడ్లైట్ల వెలుతుల్లో రోడ్డుకు అడ్డంగా పెద్ద చెట్టు పడిపోయి ఉంది. దాని పొడవాటి వేళ్ళు, ఆకులు, పెద్ద పెద్ద కొమ్మలు అన్నీ రోడ్డు మీద ఉన్నాయి. బస్సు వెళ్ళే అవకాశమే లేదు. శేఖర్ కిందకి దిగి పరిస్థితిని మెల్లగా చూసి తిరిగి బస్సులోనికి వచ్చాడు. సత్యమన్నా, ఇది మనం తొలగించలేం, చాలా పెద్ద చెట్టు అని శేఖర్ చెప్పాడు. ఎక్కడ ఆగితే ఎప్పుడు రోడ్డు క్లియర్ అవుతుందో తెలీదు అని సత్యం అన్నాడు. మరి ఇప్పుడేం చేద్దాం అని శేఖర్ అడిగాడు. ఏమో, నాకు అదే తెలియట్లేదు అని అనుకుంటూ సత్యం కొద్దిసేపు ఆలోచించి, ఇక్కడి నుంచి అడవి వైపు వెళ్ళే మరో రోడ్డు ఉంది, అది చుట్టూ తిరిగి మళ్ళీ మన రూట్లో కలుస్తుంది అని చెప్పాడు. వెనుక సీట్లో కూర్చున్న పెద్దాయన వెంటనే ఆధార్లో వెళ్ళొద్దు అని చెప్పాడు. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అతని వైపు చూశారు. ఎందుకు తాతయ్య అని ఒక యువకుడు అడిగాడు. రాత్రి ఆ దారి మంచిది కాదు బాబు అని ఆ పెద్దాయన చెప్పాడు. ఏమైనా రోడ్డు సమస్య ఉందా అని శేఖర్ అడిగాడు. రోడ్డు సమస్య కాదు, ఆ దారి గురించి నాకు బాగా తెలుసు, రాత్రి అక్కడికి వెళ్లకుండా ఉంటే మనకే మంచిది అని ఆ పెద్దాయన చెప్పాడు. ఒక యువకుడు నవ్వుతూ, తాతయ్య, ఇప్పుడక్కడ చెట్టు పడిపోయింది, ఇంకో దారి లేకపోతే ఏం చేస్తాం, వర్షంలో ఇక్కడే కూర్చుంటామా అని అడిగాడు. పెద్దాయన అతని వైపు చూసి, మీకు నమ్మకం లేకపోతే నా మాట వినాల్సిన అవసరం లేదు, కానీ ఆ దారిలో అస్సలు బస్సు ఆపకండి అని చెప్పాడు. సత్యం అతని మాటలు విని కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి, ఇక్కడ ఉండడం కంటే ఆ దారిలో నెమ్మదిగా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పాడు. శేఖర్ కూడా మెల్లగా తలూపి, సరే, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వెనక్కి వచ్చేద్దాం అని చెప్పాడు. బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రధాన రోడ్డును వదిలి అడవి వైపు వెళ్ళే చిన్న రోడ్డులోనికి బస్సు తిరిగింది. ఆ రోడ్డులో ఇంతకుముందు పెద్ద వాహనాలు ఎక్కువగా తిరిగినట్టు కూడా కనిపించడం లేదు. ఇరువైపులా చెట్లు దగ్గరగా ఉండడంతో హెడ్లైట్ల వెలుతురు ముందున్న రోడ్డుకు అంతంత మాత్రంగానే పరిమితమైంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక యువకుడు కిటికీ నుంచి బయటికి చూస్తూ, ఈ దారిలో అసలు వాహనాలు తిరుగుతున్నట్టు కూడా ఏం కనిపించడం లేదే అని అన్నాడు. అందుకే మన బస్సులు ఈ రూట్లో వెళ్ళవు అని శేఖర్ చెప్పాడు. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా అని ఆ యువకుడు అడిగాడు. పగలు వెళ్ళాను, రాత్రి మాత్రం చాలా సంవత్సరాలుగా అస్సలు వెళ్ళలేదు అని శేఖర్ చెప్పాడు. ఎందుకని అని అతను అడిగాడు.
శేఖర్ కాసేపు మౌనంగా ఉండి, అవసరం లేకపోతే ఎవరు ఆ దారిలో వెళ్ళరు కదా అని చెప్పాడు. వెనుక కూర్చున్న పెద్దాయన ఆ మాటను విని, ఎవరూ వెళ్ళకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది అని చెప్పాడు. అతని గొంతులో ఉన్న గంభీరత చూసి ఆ యువకుడు ఇక ఏమీ అడగలేదు. బస్సులో మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. బయట వర్షపు శబ్దం ఇంకా బస్సు యొక్క ఇంజన్ శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడే సత్యానికి ముందున్న రోడ్డుపై ఏదో ఒక్కసారిగా కనిపించింది. రోడ్డు మధ్యలో ఎవరో నిలబడి నిటారుగా ఉన్నట్టు కనిపించింది. సత్యం వెంటనే బ్రేక్ని వేశాడు. బస్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైంది సత్యం అని శేఖర్ అడిగాడు. సత్యం ముందున్న గ్లాస్ వైపు చూస్తూ, రోడ్డు మీద ఎవరో కనిపించారు అని చెప్పాడు. అందరూ ముందుకు చూశారు. హెడ్ లైట్ల వెలుతుల్లో రోడ్డు మాత్రం ఖాళీగానే ఉంది. ఎక్కడా ఎవరున్నారు అని శేఖర్ అయితే అడిగాడు. ఇక్కడే ఉన్నారు, నేను నా కళ్ళతో స్పష్టంగా చూశాను అని సత్యం చెప్తూ ఉన్నాడు. మనిషేనా అని ఒక ప్రయాణికుడు అడిగితే, అవును మనిషిలాగానే అనిపించింది అని సత్యం చెప్తూ ఉన్నాడు. అప్పుడే ఇంకొక యువకుడు, బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అని అన్నాడు. శేఖర్ వెంటనే ఎవరు కిందకి దిక్కండి అని చెప్పాడు. బయట వర్షం పరిస్థితి, రోడ్డు పరిస్థితి ఎలా ఉందో తెలీదు. ముందు ఏమీ కనిపించడం లేదు, కిందకి దిగడం అంత మంచిది కాదు అని శేఖర్ చెప్పాడు. సత్యం మాత్రం ఇంకా రోడ్డునే చూస్తున్నాడు. నేను చూసింది మనిషినే, అంతలో ఎలా కనిపించకుండా పోయాడో అర్థం కావడం లేదు అని సత్యం చెప్తూ ఉన్నాడు. వెనుక కూర్చున్న పెద్దాయన నెమ్మదిగా లేచి, నేను ముందే చెప్పాను ఈ దారిలో రాత్రి బస్సు ఆపకూడదు అని చెప్పాడు. శేఖర్ అతని వైపు తిరిగి, మీకు ఈ దారి గురించి ఏం తెలుసండి అని అడిగాడు. పెద్దాయన కొద్దిసేపు సత్యం వైపు చూసి, తెలిసినంత చెప్పాను. ఇప్పుడు బస్సు ఆపకుండా వెళ్ళండి, మీ ప్రాణాలు నా ప్రాణాలు దక్కుతాయి అని చెప్పాడు. కానీ ఎవరో రోడ్డు మీద ఉంటే వాళ్లకు సహాయం చెయ్యాలి కదా అని ఒక యువకుడు అన్నాడు. పెద్దాయన అతని వైపు చూసి, అది మనిషి అయితే తప్పకుండా సహాయం చెయ్యాలి, కానీ నువ్వు చూసింది మనిషి అని ఎలా చెప్తా అని అడిగాడు. ఆ మాటకు ఆ యువకుడు అటు ఇటు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. సత్యం చివరికి బస్ని స్టార్ట్ చేశాడు. అందరూ కూర్చోండి, మనం ఎక్కడ ఆగకుండా వెళ్దాం అని సత్యం చెప్పాడు. బస్సు మళ్ళీ ముందుకు కదిలింది. కొన్ని నిమిషాల వరకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత బయట నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. మొదట అది గాలి శబ్దంలా అనిపించింది, తర్వాత మళ్ళీ వినిపించింది. ఈసారి అది ఎవరో దూరంగా ఏడుస్తున్నట్టుగా ఉంది. ముందు సీట్లో ఉన్న మహిళ, మీకు కూడా ఆ శబ్దం వినిపిస్తోందా అని అందరితో అడిగింది. శేఖర్ కాసేపు బయటికి చూసి, అవును ఏదో ఏడుపులా ఉందేంటి అని అన్నాడు. సత్యం బస్సు వేగం కొంచెం పెంచాడు. వెనుక కూర్చున్న ఒక ప్రయాణికుడు, ఇదేదో జంతువు శబ్దంలా ఉంది, మీరన్నిటికీ భయపడకండి అని అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అని మరో వ్యక్తి చెప్పాడు. అప్పుడే ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి అది మరింత దగ్గరగా అనిపించింది. బస్సులో ఉన్నవాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. సత్యం, బస్ కొంచెం వేగంగా తీసుకెళ్ళు అని శేఖర్ చెప్పాడు. అదే చేస్తున్నాను అని సత్యం కూడా జవాబిచ్చాడు. వెనుక కూర్చున్న పెద్దాయన మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఒక యువకుడు అతని దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఈ దారిలో ఇలాంటివి జరుగుతాయా అని అడిగాడు. పెద్దాయన మెల్లగా కళ్ళు తెరిచి, నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగాడు. అవును అని ఆ యువకుడు చెప్పాడు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న శబ్దాన్ని అస్సలు పట్టించుకోకుండా కూర్చో. బయట ఎవ్వరు పిలిచినా కిటికీ తీకో. ఎవరైనా రోడ్డు మీద కనిపించినా బస్సు ఆపమని చెప్పుకో అని ఆ పెద్దాయన చెప్పాడు. ఎందుకు అని ఆ యువకుడు అడిగితే, ఎందుకంటే ఈ దారి గురించే నీకు తెలీదు అని ఆ పెద్దాయన చెప్పాడు. అంతలో బయట నుంచి మళ్ళీ ఆ ఏడుపు వినిపించింది. ఈసారి ఆ శబ్దం బస్సుకు చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. ఒక ప్రయాణికుడు భయంతో, ఇది మనతో పాటు వస్తున్నట్టుంది అని అన్నాడు. శేఖర్ వెంటనే అందరూ
అందరూ కిటికీలు పూర్తిగా మూసి ఉంచండి, ఎవరు బయటికి చూడకండి అని చెప్పాడు. అందరూ కూడా కిటికీలు మూసుకున్నారు. సత్యం బస్సు వేగాన్ని పెంచాడు. అదే సమయంలో బస్సు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా ఎవరో ఒక పెద్ద దెబ్బ వేసినట్టు పెద్ద శబ్దం వినిపించింది. అంతే, ఆ దెబ్బకు బస్సు మొత్తం కంపించుకుపోయింది. ఏంటది అని అందరూ కూడా భయంగా అడుగుతూ ఉన్నారు. ఎవరు సమాధానాలు మాత్రం చెప్పుకోవడం లేదు. మరొకసారి వెనుక నుంచి అదే బలమైన దెబ్బ పడింది. ఈసారి కిటికీలు కూడా కంపించాయి. అంతే, ఒక యువకుడు వెనుకకు వెళ్ళి చూడబోయాడు. రే, అక్కడికి వెళ్ళకు, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఏదో బస్సు మీద ఉంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏముంది అని ఒక ప్రయాణికుడు అడిగాడు. తెలీదు, కానీ మనిషి అయితే ఇలా బస్సు మీద కొట్టడు అని శేఖర్ చెప్పాడు. అప్పుడే కుడివైపు కిటికీ గ్లాస్ మీద పొడవాటి వేళ్లు కనిపించాయి. ఆ చేతి గోర్లు భయంకరంగా పొడవుగా ఉన్నాయి. కిటికీ దగ్గర కూర్చున్న వ్యక్తి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అది మనిషి కాదు అని అతను వణుకుతూ చెప్పాడు. ఆ మాట పూర్తవకముందే మరో కిటికీ మీద బలమైన దెబ్బ. బయట ఒక ఆకారం కిటికీకి అతి దగ్గరగా నిలబడి ఉంది. దాని ముఖం జుట్టుతో కప్పబడి ఉంది. అది లోపల ఉన్న వాళ్ళ వైపు భయంకరంగా చూస్తోంది. ఎవ్వరూ కదలట్లేదు. ఎవ్వరి నోటి నుండి మాట రావడం లేదు. కొన్ని క్షణాల తర్వాత ఆ ఆకారం మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ వెంటనే బస్సు ఎడమ వైపు నుంచి మరో ఆకారం కనిపించింది. తర్వాత ఇంకోటి. ఇప్పుడు బస్సు రెండు వైపులా అక్కడే తిరిగే భయంకరమైన పిశాచాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి బస్సుతో పాటు పరిగెత్తుతున్నాయి. కొన్నిసార్లు కిటికీలను కొడుతున్నాయి. కొన్నిసార్లు బస్సు వెనుకకు వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అసలు అవి ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి తెలియడం లేవు. ఇవి మనల్ని వదిలేలా లేవు అని అందరూ కూడా భయపడుతూ ఒకరిని ఒకరు పట్టుకున్నారు. పెద్దాయన అందరి వైపు చూసి, అవి బస్సు ఆగాలని చూస్తున్నాయి. మనం ఆగకపోతే అవి ఎంత దూరమైనా వెంటపడతాయి, కానీ చివరికి ఈ రహదారి ముగుస్తుంది అని చెప్పాడు. సత్యం ఆ మాటలు వింటూనే బస్సును నడుపుతూ ఉన్నాడు. రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా అతను బస్సునైతే ఆపలేదు. కొద్దిసేపటికి ఒక భయంకరమైన పిశాచి బస్సు ముందు గ్లాస్ మీదకి వేగంగా ఎక్కింది. దాని ముఖం సత్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. సత్యం ఒక్కసారిగా దాని వైపు చూసి వెంటనే రోడ్డుపై దృష్టి పెట్టాడు. అది గ్లాస్ మీద చేతులతో కొడుతూ ఉంది. సత్యం, ముందుకే చూడు, దానివైపు అస్సలు చూడకు అని శేఖర్ చెప్పాడు. నేను రోడ్నే చూస్తున్నాను, మీరెవరూ భయపడకండి అని సత్యం చెప్తూ ఉన్నాడు. బస్సు ముందుకు దూసుకుపోతోంది. ఆ పిశాచి గ్లాస్ మీద నుంచి అలా మెల్లగా పక్కకు వెళ్ళిపోయింది. కానీ వెంటనే పైకప్పు మీద మళ్ళీ పెద్ద శబ్దం. అది ఎంత పెద్దగా ఉందంటే అక్కడున్నటువంటి వాళ్ళందరి గుండెలు దమ్మని ఒక్కసారిగా అదిరిపోయాయి. ఆ తర్వాత పైకప్పు మీద ఎవరో పరిగెత్తుతున్నట్లు అడుగుల శబ్దాలు. ముందుకి వెనక్కి, వెనుక నుంచి ముందుకి ఆ శబ్దం భయంకరంగా తిరుగుతూ ఉంది. బస్సులో ఉన్న వాళ్ళంతా పైకి చూస్తున్నారు. అది బస్సు మీద భయంకరంగా అడుగులు వేస్తూ ఉంది అని ఒక వ్యక్తి చెప్పాడు. ఎవరు తలుపు దగ్గరికి వెళ్ళకండి, అందరూ కూడా కిటికీలను వేసుకోండి అని శేఖర్ చెప్పాడు. బస్సు వేగం తగ్గిన ప్రతిసారి పిశాచాలు మరింత దగ్గరికి వచ్చేస్తున్నాయి. అందుకే సత్యం రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా బస్సును సాధ్యమైనంత వేగంగా తీసుకొని పోతున్నాడు. ఒక దశలో బస్సు పెద్ద గుంతలో పడడంతో వేగం బాగా తగ్గింది. అదే సమయంలో ఒక 3 పిశాచాలు బస్సు పక్కకు చేరాయి. ఒకటి కిటికీని కొడుతోంది, ఇంకొకటి బస్సు వెనుక భాగాన్ని పట్టుకుంది, మూడోది రోడ్డుపై బస్సు ముందుకు పరిగెత్తుకుంటూ వస్తోంది. సత్యం భయంకరంగా హార్న్ కొడుతున్నాడు. అది పక్కకు వెళ్ళట్లేదు. బస్సు దగ్గరికి వెళ్ళే చివరి క్షణంలో అది ఒక్కసారిగా పక్కకు తప్పుకుంది. సత్యం బ్రేక్ వేయకుండా బస్సును ముందుకే తీసుకొని పోతున్నాడు. బస్సులో ఉన్నవాళ్ళు ఒక చోట చేరి ఒకరిని ఒకరు పట్టుకొని ఏడుస్తూ
ఇవి భయంకరమైన దెయ్యాల్లో ఉన్నాయి, అసలు మనం బయటపడతామా లేదా అని ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. ఎవరూ ఒంటరిగా కిటికీ దగ్గర ఉండడం లేదు. కొంతమంది మహిళలు భయంతో రోదిస్తూ ఉన్నారు. ఒక పెద్దాయన తన పక్కన ఉన్న వ్యక్తి చేతిని పట్టుకొని, ఏం జరిగినా సరే తలుపు తెరవకండి, బస్సు ఆగకపోతే మనకు అవకాశం ఉంది, బస్సు ఆగిపోతే మాత్రం మన ప్రాణాలు ఎవరూ కాపాడలేరు అని చెప్పాడు. బయట పిశాచాల అరుపులు, కిటికీల మీద దెబ్బలు, పైకప్పు మీద అడుగుల శబ్దాలు అన్నీ కలిసిపోయాయి. అయినా సత్యం బస్సు ఆపలేదు. కొద్దిసేపటి తర్వాత చెట్లు తగ్గడం మొదలైంది. ముందుగా కొంత దూరంలో కొన్ని వెలుగులు కనిపించాయి. శేఖర్ ఆ వెలుగులను చూసి, సత్యం ఇంకొంచెం దూరమే ఉంది, ముందున్నది మెయిన్ రోడ్ అయి ఉంటుంది అని చెప్పాడు. సత్యం మరింత వేగం పెంచాడు. పిశాచాలు చివరిసారిగా బస్సు చుట్టూ చేరాయి. ఒకటి వెనుక కిటికీ మీద చేతులు పెట్టి బస్సుతో పాటు పరిగెత్తుతోంది. ఇంకొకటి బస్సు పైకప్పు మీద నుంచి ముందుకు వచ్చి గ్లాస్ మీద పడింది. సత్యం మాత్రం వణికిపోతున్నాడు. కానీ బస్సునైతే ఆపలేదు. బస్సు ఆ రోడ్డును దాటి మెయిన్ రోడ్లోనికి వచ్చిన వెంటనే ఆ పిశాచాలన్నీ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కొంత దూరం వరకు అవి రోడ్డు పక్కన నిలబడి బస్సు వెళ్ళిన వైపు అలానే చూస్తూ కనిపించాయి. తర్వాత ఒక్కొక్కటిగా చెట్ల మధ్యలో కలిసిపోయాయి. బస్సులో ఎవ్వరూ వెంటనే మాట్లాడలేదు. అందరూ కూడా ఇంకా వణికిపోతూనే ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత శేఖర్ వెనక్కి తిరిగి, అందరూ బాగున్నారా, ఎలా ఉంది అందరికీ అని అడిగాడు. ఒక ప్రయాణికుడు, బాగానే ఉన్నాం స్వామి, కానీ ఈ రాత్రి జరిగినది ఎప్పటికీ మర్చిపోలేం, ఇంకెప్పుడు ఈ రూట్లో మీరు రావద్దు అని చెప్పాడు. పెద్దాయన నెమ్మదిగా లేచి, నేను ముందే చెప్పాను ఈ దారిలో బస్సు ఆపకూడదని, మీరు నా మాట వినలేదు, కానీ తర్వాత విన్నారు, అందుకే అందరం కూడా బ్రతికి బయటపడ్డాం అని చెప్పాడు. సత్యం వెనుక అద్దంలోనికి చివరిసారిగా చూశాడు. ఆ రోడ్డు ఇప్పుడు ఖాళీగా ఉంది. కానీ చాలా దూరంలో ఏదో ఒక రూపం ఇంకా రోడ్డు మధ్యలో నిలబడి బస్సు వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. సత్యం వెంటనే అద్దం నుంచి చూపు తిప్పుకొని బస్సును ముందుకు తీసుకెళ్ళాడు. ఆ రాత్రి ఆ బస్సులో ఉన్నవాళ్ళు ఆ దారిని దాటి బయటపడిపోయారు. కానీ వాళ్ళందరికీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఆ రహదారిలో బస్సు ఒక్కసారి ఆగిపోయి ఉంటే వాళ్ళలో ఎంతమంది తిరిగి బయటపడేవారో ఎవ్వరికీ తెలియదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.